నమస్తే అందరికీ. రేవ్ పార్టీ అంటే ఏమిటి అనగానేమి దానికి విశ్లేషణ తెలియజేస్తాను ప్రజలకు. రేవ్ పార్టీ అంటే చాలా వరకు 100 కోట్లు, 150 కోట్లు, 50 కోట్లు, 60 కోట్లు, 70 కోట్లు, 100 కోట్లు అబౌవ్ ఎన్ని కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తులైనా కూడా వీళ్ళను సినిమా ఫీల్డ్లో అంటే సెలబ్రిటీస్ అంటారు. అదేవిధంగా రాజకీయ పరంగా, అదేవిధంగా కొన్ని వ్యాపార పరంగా ఏదైనా విధి విధానాలు ఉంటే వీళ్ళందరినీ కొంతవరకు సెలబ్రిటీస్ అంటాం. ఈ సెలబ్రిటీస్ అంతా ఏదైనా వాళ్ళ కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళ శుభ సందర్భాలు కావచ్చు, ప్రత్యేకంగా ఒక చోటు అంటే మీడియాకు తెలియకుండా, ఇంకొకరికి తెలియకుండా మత్తు పదార్థాలను సేకరించాలని, తీసుకోవాలని ఆలోచనతో, అదేవిధంగా కొన్ని కుయుక్తులు, కొన్ని రకరకాలుగా రంకు బొంకు నేర్చుకునే విధి విధానాల్లో భాగంగా చేసే విధంగా వీటిని వాళ్ళ స్వలాభాల కోసం మేము ఇంత స్టామినాతో ఉండాం, ఇన్ని కోట్ల రూపాయలతో ఉండాం అని తెలుపుటకు వాళ్ళ పార్టీలు అద్భుతంగా చేసుకుంటారు కొన్ని చోట్ల. ఇక్కడ ఈ కోట్ల రూపాయల అధిపతులు మాత్రమే కొంతమంది సినిమా రంగాలు కావచ్చు, కొంతమంది రాజకీయ రంగం కావచ్చు, కొంతమంది ఇంకా అందరూ ఒక చోట పాల్గొని వాళ్ళు బీరు కావచ్చు, మందు కావచ్చు, బిర్యానీ కావచ్చు, రకరకాలుగా అన్నీ తీసుకునేటప్పుడు మత్తు పదార్థాలు కూడా కోకైన్ కావచ్చు, నల్ల మందు కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇలాంటివి కూడా తీసుకొని వాళ్ళ విధానాలలో ఎక్కడ కూడా ఎవరికి జాగ్రత్త వహించి అమ్మకాలు కానీ, అమ్మే విధానాలు కానీ, అక్కడ రాబడి ఎంత ఉంది, పోబడి ఎంత ఉందని చూసుకునే దానికి కూడా అక్కడ వ్యాపారులు, డ్రగ్స్ మాఫియా వీళ్ళందరూ తోడై వీళ్ళకు సరఫరా చేసి, సప్లై చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని, అదేవిధంగా కొన్ని రాసలీలలు, కొన్ని రాస క్రీడలు ఇవన్నీ కూడా దాంట్లో విలీనమై, ఏకమై చాలా వరకు తప్పుదోవ పట్టే పార్టీలనే రేవ్ పార్టీలు అంటారు. కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా రేవ్ పార్టీ ఎవరో ఇంకొక అమ్మాయి పోయింది, ఎవరో ఇంకొక అబ్బాయి పోయింది, వాళ్ళ వెంట్రుకలు, వాళ్ళ గోర్లు, వాళ్ళ రక్త నమూనాలు ఇవన్నీ ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళు మందు తాగడం వల్లనో, లేదా బీరు తాగడం వల్లనో, లేదంటే ఇంకొక ఆల్కహాల్ తీసుకోవడం వల్లనో తీసుకోరు. అయితే వీళ్ళు ఎవరు అమ్ముతున్నారు, ఈ మాఫియా ఎవరు, ఈ అమ్మకం ఎవరు, ఈ కొనుగోలు ఎవరు, వీళ్ళు ఏ విధంగా దీనికి అలవాటు పడ్డారు అన్న విషయాన్ని పూర్తిగా పరిశీలనలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంటు, దాంట్లో కొంతమంది రకరకాలుగా సీక్రెట్ విధానాలతో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటారు. వాళ్ళు ఆ విషయాన్ని తెలుసుకొని వెంటనే ఇక్కడ ఈ విధంగా జరుగుతుంది అని వెంటనే సమాచారం అందుకోవడమా, లేదంటే ఇంటెలిజెన్స్ కొంత ఉంటారు, కొంతమంది మామూలుగా ప్యాంటు షర్ట్లు వేసుకొని, లేదంటే ఈయన పంచా లుంగీలతో ఉండి అక్కడ జరిగే విధి విధానాలు కనుక్కొని అప్పుడు ప్రభుత్వానికి తెలియజేసి పోలీస్ డిపార్ట్మెంట్ అలర్టే ఆ విషయాలను ఎవడు ఇలాంటి ఈ దేశాన్ని నాశనం చేసే విధానాలు అలవాటు పడ్డారు అనే ఆలోచన తీసుకుంటే అమ్మేవాడిని, సేల్స్ చేసేవాడిని, సప్లై చేసేవాడిని వీళ్ళిద్దరూ తీసుకుంటే ముఖ్యమైన వ్యక్తి ఎవడు అనేది ఆలోచన వస్తుంది. దానికి మాత్రమే ఈ పార్టీలను ఇక్కడ వెళ్ళిన వ్యక్తులందరినీ తీసుకోవడం కానీ, అరెస్ట్ చేయడం కానీ, వాళ్ళ మూలాలన్నీ కూడా ఎంక్వైరీ చేసి అప్పుడు చట్ట ప్రకారంగా వాళ్ళను శిక్షార్హులుగా చేస్తారనేది కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి రేవ్ పార్టీలు అనేది చాలా ప్రమాదకరమైనవి. అవి కూడా సిగ్గుమాలిన పనులవి. ఈ సెలబ్రిటీసు మరి వాళ్ళకు ఈ సినిమా ఫీల్డ్లో బోర్డంత సంపాదిస్తుంటారు, ప్రజాభిమానం పొందుతారు. మళ్ళీ అక్కడ వెళ్ళి చిక్కి మేము వెళ్ళలేదు, మేము పోలేదని మళ్ళీ మాట మారుస్తూ ప్రజలకు మళ్ళీ తప్పుదోవ పట్టించి చట్టాన్ని మళ్ళీ వ్యతిరేకించే విధంగా పనులు చేస్తారు. కాబట్టి ప్రజలు గమనించాలని తెలియజేస్తాం.